పెద్ది సినిమా రికార్డులు అన్నీ ఇన్ని కాదండి. ఏ ముహూర్తాన బుచ్చిబాబు గారు నిజంగా మీరు బక్కోళ్ళే కానీ చాలా గట్టోళ్ళు సార్. పొట్టోళ్ళే కానీ చాలా గట్టిగా కొడతారు సార్ మీరు. అంటే చాలామంది పొట్టోళ్ళు చాలా గట్టిగా ఉంటారని మాట వరుసకు అన్నారేమో కానీ, మీలో మాత్రం చాలా చాలా గట్టిగా ఉంది. నిజంగా అసల ఎక్స్‌పెక్ట్ చేయలేదు అసలు ఎవరు కూడా. ఆ రేంజ్‌లో కొట్టుకుంటూ వచ్చారు. 'ఉప్పెన' సినిమాతో ఒక మంచి ఇంపాక్ట్ కలగజేశారనుకున్నాం. బట్ ఇప్పుడు 'పెద్ది' సినిమాతో ఒక మాస్ ఇంపాక్ట్ మీలో కనిపించింది. అది కూడా రామ్ చరణ్ గారిని చూపించినటువంటి విధానం. అంటే ఈ 'పెద్ది'కి సంబంధించి ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు కదా అంటే, ఆ చిన్న చిన్న క్లిప్సే, ఆ బ్యాట్ పట్టుకొని ఆయన ఒక ఫస్ట్ ఇచ్చినటువంటి గ్లిమ్స్‌లో దాన్ని బట్టే అర్థమైపోయింది ఆయన సినిమా ఎలా ప్లాన్ చేస్తున్నారు. అలాంటి సీన్స్ కొన్ని వందల సీన్స్ దాంట్లో ఉంటాయని చెప్తున్నారు. అంతేకాదు 'చికిరి' సాంగ్‌తో ప్రపంచాన్నే షేక్ చేసేసారని చెప్పాలి. దానికి సంబంధించిన రికార్డు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. దాదాపు 100 మిలియన్ వ్యూస్ ఓన్లీ మన తెలుగు లాంగ్వేజ్‌లోనే, అది కూడా ఓన్లీ యూట్యూబ్ నుంచి వచ్చినటువంటి వ్యూస్ అట. ఓవరాల్‌గా మిగతా అన్ని లాంగ్వేజ్‌ల్లో కలిపి నాట్ ఓన్లీ మన ఇండియా, మార్క్ మై వర్డ్స్, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అనేక భాషల్లో ఆ సినిమాకి సంబంధించి 'చికిరి' సాంగ్‌కి సంబంధించి డబ్ చేసుకుని 50 మిలియన్స్ వ్యూస్ కొట్టారట. అంటే దాదాపు మొత్తం అన్నీ కలిపితే 150కి పైగా మిలియన్ వ్యూస్ సాధించినటువంటి ఏకైక చిత్రం, ఏకైక సాంగ్ 'పెద్ది' సినిమా నుంచి రామ్ చరణ్ గారిది. మన ఇంపాక్ట్ ఎలా ఉంటుందో, బుచ్చిబాబు గారి సత్తా ఎలా ఉంటుందో, రామ్ చరణ్ గారి గ్రేసు, అలాగే జానీ మాస్టర్ ఇచ్చినటువంటి ఆ మూమెంట్స్ దద్దరిల్లిపోయేలా చేసాయని చెప్పాలి. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ గురించి కొంచెం గ్యాప్ వచ్చినా కానీ ఆ గ్యాప్ ఎలా ఫీల్ చేయాలో ఏఆర్ రెహమాన్ గారి కన్నా ఇంకెవరికి బాగా తెలియదేమో అనిపించుకునేలాగా. నేను ఇప్పటికి అప్పుడే కాదు 1980s 1990sలో రోజా సినిమానే చూసాయన్ని, తగ్గిపోయింది ఇప్పుడు అని అనుకుంటారు. అప్పట్లో బాగా చేశారని అనుకుంటారు. బట్ అప్పటికి ఇప్పటికీ ఏఆర్ రెహమానే అని చెప్పి ఆయన జస్ట్ ఆ 'చికిరి' సాంగ్తోనే దద్దరిల్లిపోయేలా చేశారు. అసలు ఈ భాష లేదు, ఆ భాష లేదు. ఏ భాష చూసినా, ఏ లాంగ్వేజ్ చూసినా, ఏ దేశం చూసినా, ఏ మతం, ఏ ప్రాంతం చూసినా కూడా ఆ స్టెప్ వేయనటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారంటే ఆలోచించండి. ఆ రేంజ్‌లో ఉంటుంది. ఇకపోతే అసలు టిక్‌టాకే మన దేశంలో బ్యాన్ అయితే, మన దేశంలో టిక్‌టాక్‌లో అసలు ఎక్కడ కనిపించని మనకి ఆ టిక్‌టాక్‌కి నంబర్ 1 పొజిషన్‌లో దూసుకు వెళ్తుందట మిగతా దేశాలన్నిటిలో. మన దేశం వదిలేస్తే మిగతా అన్ని దేశాల్లో కూడా 'చికిరి' ఇప్పటికీ నంబర్ 1లోనే ఉందట. ఆ సినిమా మీద డాన్సులు చేస్తూ, మూవ్‌మెంట్స్ చేస్తూ, ఇంకొకటి చేస్తూ, ప్యారడీలు చేస్తూ, ఇంకొకటి చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారట. మిగతా సోషల్ మీడియా అన్ని ప్లాట్‌ఫామ్స్, ఇన్‌స్టా కావచ్చు, ఫేస్‌బుక్ కావచ్చు, టిక్‌టాక్‌లు, ఇంకొకటి ఇయన్నీ చూసుకుంటే దాదాపు ఒక 500 మిలియన్స్‌కి పైగా వ్యూస్ ఓన్లీ 'చికిరి' సాంగ్స్‌కి వచ్చిందట. ఆలోచించండి. ఎంతమంది ఎన్నెన్ని సార్లు చూసుంటారో, ఎన్ని స్టెప్పులు వేసుంటారో, ఎంతమంది ఎన్ని రకాలుగా దాన్ని వాడుకొని ఉంటారో. ఏదేమైనా కానీ 100 మిలియన్స్ ఒక్క తెలుగులోనే రావటం ఏంటండి. పైగా ఇంకొక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ 100 మిలియన్స్ అయినటువంటి సందర్భంగా 100 మిలియన్ వ్యూస్ 100 డేస్ టు గో అని చెప్పేసి, 100 డేస్ ఉంది ఇంకా కరెక్ట్‌గా సినిమా రిలీజ్ అవ్వటానికి. మార్చిలో మనం రిలీజ్ చేస్తున్నాము, రెడీగా ఉండండి. 100 డేస్‌లో మీకు ఇంకా మ్యాసివ్ అప్డేట్స్ ఉంటాయి. ప్రతి 15-20 రోజులకు ఒక రేంజ్‌లో హిట్ కొట్టడం కాదు, రికార్డ్స్ క్రియేట్ చేయడం కాదు, దాని రేంజే వేరన్నట్టుగా దాని రికార్డు తానే బద్దలు కొట్టుకునేటట్టుగా ప్రతి అప్డేట్ కూడా ఉంటుందని బుచ్చిబాబు గారు ఒక న్యూస్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంకా రెడీగా ఉండండి, మామూలుగా ఉండదు. ఇప్పటికే దద్దరిల్లిపోతుంది. 'పెద్ది'కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏదొచ్చినా సరే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఒక పక్క బుచ్చిబాబు గారు ఏం చేస్తారో కానీ అందరూ కూడా పిచ్చెక్కిపోయేలా ఉన్నారు. ఆయన ఎప్పుడెప్పుడు ఎలాంటి రిలీజ్ చేసుకుంటారా, ఇంకా 3 నెలల సినిమా ఉంటే ఇప్పటి నుంచే ఇలాంటి రికార్డులు కొట్టుకుంటూ వెళ్తే ఆ టయానికి సినిమా దగ్గరికి వెళ్ళి సినిమాకి ఇక ఏ రేంజ్‌లో ఉంటుందో మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క నెట్‌ఫ్లిక్స్ సంస్థే 150 కోట్ల రూపాయలు, జస్ట్ ఒక ఓటీటీ సంస్థ 150 కోట్ల రూపాయలు ఒక తెలుగు సినిమాకి, ఒక ఇండియన్ సినిమాకి ఇచ్చిందంటే ఆలోచించండి ఎలా ఉండబోతుందో సినిమా. అంత నమ్మకం ఎలా కలగజేశారో, అంత నమ్మకం ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ చూపించిందో 'చికిరి' సాంగ్‌తో మీరు ఆలోచించండి. ముఖ్యంగా రామ్ చరణ్ గారి యాక్టింగ్‌కి, అలాగే బుచ్చిబాబు గారి డైరెక్షన్‌కి, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్‌కి ఒక రేంజ్‌లో ఆ ఎఫెక్ట్ కనిపించబోతుందనేది అయితే స్పష్టంగా కనిపిస్తుంది.